గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్స్ రచనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 11 ఫిబ్రవరి 2026. నేను ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ టైంకి కొన్ని మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయినవి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని షేర్ చేశాను. అలానే 5 స్టాక్స్లో కొన్ని యాక్టివిటీ జరుగుతుంది, ఆ డీటెయిల్ అనాలిసిస్ కూడా షేర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి నారాయణ హృదయాలయ. సో నారాయణ హృదయాలయ కనుక గమనించినట్టయితే మనకి దాని యొక్క రీసెంట్ రెసిస్టెన్స్ 850 దగ్గర ఉంది. దాని సపోర్ట్ ఎంత అంటే 1700 దగ్గర నియర్లీ దాని యొక్క సపోర్ట్ ఉంది. మేబీ పోస్ట్ రిజల్ట్స్ గత 3 రోజులుగా మనకి ఈ స్టాక్ హయ్యర్ హై ఫామ్ చేసుకొని దాని యొక్క రెసిస్టెన్స్ పైన ఈరోజు క్లోజ్ అయ్యింది. సో ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే మనకి ఆర్ఎస్ఐ కూడా కొద్దిగా వాల్యూ జోన్లోనే కనిపిస్తున్నట్టు ఉంది. సో మనకి సెకండ్ స్టాక్ కనుక చూసినట్టయితే ది లీలా ప్యాలెస్. సో లీలా ప్యాలెస్ అండ్ హోటల్స్ కనుక గమనించినట్టయితే మనకి ఈరోజు ఇది ఒక మనకి ఐపీఓ దగ్గర నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేస్లోనే రన్ అవుతుంది. దాని యొక్క సపోర్ట్ 390 దగ్గర కనిపిస్తుంది. దాని యొక్క రెసిస్టెన్స్ మనకి నియర్లీ 450 దగ్గర కనిపిస్తుంది. సో మనకి రీసెంట్ యాక్టివిటీ కనుక చూసినట్టయితే ఇది హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ ఈరోజు దాని యొక్క రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన థర్డ్ స్టాక్ కనుక చూసినట్టయితే థర్డ్ స్టాక్ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే ఇది కూడా మనకి ఒక కన్సాలిడేషన్ ఫేస్లోనే రన్ అవుతూ ఉంది. దాని యొక్క రెసిస్టెన్స్ 2050 దగ్గర ఉంది. దాని యొక్క సపోర్ట్ చూసినట్టయితే మనకి 1800 దగ్గర, నియర్లీ 1800 దగ్గర దాని యొక్క సపోర్ట్ ఉంది. దాని యొక్క రీసెంట్ యాక్టివిటీ కనుక చూసినట్టయితే సపోర్ట్ నుంచి స్లోగా పెరుగుతూ దాని యొక్క రెసిస్టెన్స్ని రోజు బ్రేక్ చేసినట్టు మనకి అర్థమవుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఐటీ ఫాల్ అవుతుంది, ఐటీ సెక్టర్ కంప్లీట్గా ఫాల్ అవుతుంది. కాకపోతే మనం విప్రో చార్ట్ కనుక గమనించినట్టయితే విప్రో దాన్ని మల్టీ ఇయర్లో చూసినట్టయితే మనకి 229 అది ఎప్పుడు వచ్చిందంటే June 24 ఈ లెవెల్లో మనకి కనిపిస్తుంది, అంటే 2 years బ్యాక్. బట్ ఆఫ్టర్ దట్ మనం కనుక గమనించినట్టయితే ఈ లెవెల్ సపోర్ట్ 236కి అది ఎప్పుడు బ్రేక్ చేయలేదు. సో ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే విప్రో దాని యొక్క పాస్ట్ సపోర్ట్కి వచ్చింది. మేబీ ఇది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తూ ఉంది. బట్ ఐటీ స్టాక్స్ చూసినట్టయితే విప్రో ఈ సపోర్ట్లో ఆగుతున్నట్టు అర్థమవుతుంది. అలానే ఇంకొక స్టాక్ కనుక మనం చూసినట్టయితే పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కనుక చూసినట్టయితే ఈ సపోర్ట్లో మనకి కొంచెం నిలబడుతున్నట్టు అర్థమవుతూ ఉంది. ఫ్రెండ్స్, రీసెంట్ డేస్గా గమనించినట్టయితే మనకి 5 స్టాక్స్లో కొద్దిగా బయింగ్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఏపీఎల్ అపోలో కనుక చూసినట్టయితే ఈరోజు మనకి లైఫ్ టైం హైని టచ్ చేసింది. అలానే ఆస్ట్రాల్ చూసినట్టయితే ఆస్ట్రాల్ కూడా మనకి దాని యొక్క రీసెంట్ రెసిస్టెన్స్ని పైన క్లోజ్ అవడానికి ట్రై చేస్తూ ఉంది. అలానే వీనస్ పైప్స్ కూడా చూసినట్టయితే రీసెంట్ లో నుంచి అది హయ్యర్ సైడ్ వెళ్తున్నట్టు మనకి అర్థమవుతూ ఉంది. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వేరే స్టాక్స్ కనుక గమనించినట్టయితే కోఫోర్జ్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే గత కొన్ని రోజులుగా మనకి ఐటీతో కరెక్షన్తో పాటు ఇది కూడా కరెక్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. బట్ ఈరోజు కనుక చూసినట్టయితే మనకి దాని యొక్క సపోర్ట్కి లాంగ్ బేరిష్ క్యాండిల్తో ఫామ్ అయింది. ఆర్ఎస్ఐ కూడా మనకి సెల్ ఆఫ్ జోన్లో కనిపిస్తూ ఉంది. సో ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఏథర్ ఎనర్జీ చూసినట్టయితే దాని రిజల్ట్స్ తర్వాత మనకి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ వెళ్ళి ఈరోజు దాని యొక్క రెసిస్టెన్స్ దగ్గర ఈరోజు మనకి డౌన్ సైడ్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. సో ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కామెక్స్లో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ చూసినట్టయితే కామెక్స్లో సిల్వర్ వచ్చేసి నియర్లీ $86 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ వచ్చేసి $5,122 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదే మన ఈటీఎఫ్ క్లోజింగ్ ప్రైస్ చూసినట్టయితే సిల్వర్ ఈటీఎఫ్ 247 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. గోల్డ్ వచ్చేసి 128 రూపీస్ దగ్గర మనకి గోల్డ్ క్లోజ్ అయ్యింది.
ఇది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ట్రేడింగ్ ప్రైజెస్. మనము ఫ్యూచర్ స్నాప్షాట్ చూసినట్టయితే ఫ్యూచర్స్లో లాంగ్స్ ఎక్కడ ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో బిల్డ్ అవుతున్నాయి అంటే బయోకాన్లో లాంగ్స్ ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో బిల్డ్ అవుతున్నాయి, బంధన్ బ్యాంక్లో ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అదే షార్ట్స్ ఎక్కువ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో అని చూసినట్టయితే BHELలో షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి. అలానే మనకి కోల్ ఇండియాలో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. కెనరా బ్యాంక్లో వాల్యూమ్ మల్టిపుల్తో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అదే మనకి షార్ట్ కవరింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే అరవిందో ఫార్మాలో ఎక్కువ షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. తర్వాత లాంగ్స్ ఎక్కడ అన్వైండ్ అవుతున్నాయి అంటే AB క్యాపిటల్లో ఎక్కువ లాంగ్స్ అన్వైండ్ అవుతున్నాయి. అలానే బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఎక్కువ లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇది ఫ్యూచర్స్ యొక్క స్నాప్షాట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.